చాలామంది బట్టతలతో సఫర్ అవుతూ ఉంటారు. కానీ ఈ బట్టతల ఎందుకు వస్తుందో తెలుసా? అంటే ఆ బట్టతల గురించి ఎందుకు వస్తుందో తెలుసుకోవాలనుకుంటే ముందు మనం వెంట్రుకల గురించి తెలుసుకోవాలి. హెయిర్స్ ముఖ్యంగా ఉన్నటువంటి హెయిర్స్ని వాటి యొక్క థిక్నెస్ ఆధారంగా ముఖ్యంగా 3 రకాలుగా విభజించారు. ఒకటి టర్మినల్ హెయిర్స్, రెండోది ఇంటర్మీడియట్, మూడోది వెల్లస్ హెయిర్స్. టర్మినల్ హెయిర్స్ అంటే 60 మైక్రోమీటర్ కంటే అధికంగా థిక్నెస్ ఉంటే దాన్ని టర్మినల్ హెయిర్స్ అని చెప్పేసి, వెల్లస్ హెయిర్స్ అంటే 30 మైక్రోమీటర్ థిక్నెస్ కంటే తక్కువగా ఉంటుందని వెల్లస్ హెయిర్స్ అని చెప్పేసి, 30 to 60 మధ్య ఉంటుందాన్ని ఇంటర్మీడియట్ హెయిర్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. మన యొక్క స్కాల్ప్లో కనిపించే వెంట్రుకలు మొత్తం కూడా థిక్గా ఉన్నటువంటి వెంట్రుకలు కనుక అవన్నీ కూడా టర్మినల్ హెయిర్స్ కిందగా భావించవచ్చు. తర్వాత ప్యూబర్టీ యుక్త వయసు వచ్చేదానికంటే ముందుగా అప్పుడు ఫేస్ పైన చిన్న వెంట్రుకలు ఉంటాయి కదా, అవన్నీ కూడా వెల్లస్ హెయిర్గా మనం భావించవచ్చు. అయితే బట్టతల ఎందుకు వస్తుంది అని తెలుసుకునే ముందు హెయిర్ థిక్నెస్తో పాటు అసలు మన హెయిర్ సైకిల్ గురించి కూడా తెలుసుకోవాలి. హెయిర్ సైకిల్ గురించి ఇంతకుముందు చాలా వీడియోలు చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఈ యొక్క బట్టతల ఎందుకు వస్తుందో అర్థం కావాలంటే మనం ఒక హెయిర్ సైకిల్ని కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి. అంటే ఏంటంటే హెయిర్ సైకిల్లో ముఖ్యంగా 3 ఫేజెస్ ఉంటాయి. దీనిని అనాజన్ ఫేజ్ అని, కెటాజన్ ఫేజ్ అని, టీలోజన్ ఫేజ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే ప్రతి ఒక్క వారిలో కూడా ఈ తలలో ఉన్నటువంటి వెంట్రుకలు మొత్తం కూడా ఫేజ్ ప్రకారంగానే హెయిర్స్ అనేటువంటివి డెవలప్ అవుతాయి.